నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల కల్తీ నెయ్యి విషయం ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరుగా దొరికిపోతున్నారు. నిజంగా వెంకన్న స్వామి ఆగ్రహానికి గురయ్యారా? సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. సత్యమూర్తి గారు, ఏదో చిన్న ఇండాపూర్కి సంబంధించినటువంటి ఒక నెయ్యి తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిందని దాదాపు ఒక 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద విషయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చూసారా, వెంకన్న ఆగ్రహం గురయ్యారు, అందుకే లారీ బోల్తా పడిందని చెప్పి. నిజంగా వెంకన్నకు సంబంధించినటువంటి ఒక తిరుమల కల్తీ నెయ్యి చేసినటువంటి ఒక వైసీపీ వాళ్ళు ఈ రోజు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరు విచారణకు హాజరవుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ట్యాంకరు ప్రమాదానికి గురైందా, ఎవడన్నా కుట్రవన్నీ చేశాడా? ముందు అది కనిపెట్టాలి. ఎందుకు అంటే కడప జిల్లా కొండాపూర్ దగ్గర నెయ్యి ట్యాంకర్ బోల్తా పడంగానే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. నీకు ఎట్లా తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి? పేపర్లలో చూసావా? మీ సాక్షి రిపోర్టర్లు చెప్పారా? లేదు, ప్రమాదానికి గురి కావడానికి ముందే నీకు తెలుసా బలానా కొండాపూర్ దగ్గర ప్రమాదానికి గురి అవుతుంది అని? ఇంకొకటి ఏంటి అంటే పరకామణిలో ఎవరైతే కంప్లైంట్ చేశాడో పోలీస్ ఆఫీసరు సతీష్ కుమారు, అతను చచ్చిపోయినప్పుడు కూడా ఇట్లాగే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి. పరకామణిలో 2025 జనవరిలో ఒక చోరీ పట్టుబడితే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. అది కూడా ఇదే వైసీపీ నాయకులు ఏమేం పట్టుకున్నారో చెప్తూ ఉన్నారు. పరకామణిలో చోరీ జరిగింది, దోచేస్తున్నారు అని. తీరా చూస్తే ఆ దోచుకున్నవాడు ఎవడరా అంటే భూమన కరుణాకర్ రెడ్డి మనిషి. మీరు నమ్మట్లేదా? మీరు నమ్మకపోతే నేను మీకు ఆధారాలతో సహా చూపిస్తా. జనవరి 14వ తారీఖున పట్టుకున్నారు. ఇతని పేరు పెంచలయ్య, వీరిశెట్టి పెంచలయ్య, తిరుపతి లోకలు. ఇతను ఓ తిరుమలలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి. ఈ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ ఇతను ఆ పరకామణి డ్యూటీలో ఇతన్ని ఎవరు పెట్టారో చెప్పమంటారా? భూమన కరుణాకర్ రెడ్డే పెట్టాడు. పరకామణి గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జింగ్ చేశాడు పెంచలేని భూమన కరుణాకర్ రెడ్డి. అప్పటి నుంచి ఈ పెంచలయ్య అనే వ్యక్తి భక్తులేసిన కానుకల్ని దోచుకెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి దోచుకెళ్తూ ఉన్నాడు. ఇతని మీద ఈ కొత్త బోర్డు నవంబర్ 2024లో రాగానే ఈ భూమన అనుచరుడైన ఈ పెంచలయ్య మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే ఈ కంప్లైంట్ దీన్ని వెంటనే ఏం చేశాడు అంటే బిఆర్ నాయుడు గారు దీన్ని విజిలెన్స్ వాళ్ళకి పంపించి బలానా వ్యక్తి మీద పెంచలయ్య మీద నిఘా పెట్టండి అని చెప్పాడు. ఈ పెంచలయ్య దొరికాడు. మొత్తం అతని దగ్గర నుంచి అతను దోచుకున్న సొమ్మంతా రికవరీ చేశారు. ఈ 14 నెలల కిందట ఈ సంఘటన జరిగితే ఈ పెంచలయ్యను పట్టుకున్నాడు. నేను మీకు చూపించింది పేపర్ కటింగ్. అప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా మొత్తం బిఆర్ నాయుడు దోచుకుంటున్నట్టుగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఒక అతను ఉంటాడు, అతను చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళని ఈ భూమన కరుణాకర్ రెడ్డి పట్ల మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది నేను చెప్తున్నాను. నేను అందుకనే ఈ పరకామణి సతీష్ కుమార్ మర్డర్ దగ్గర నుంచి ఈ వెంకటేశ్వర స్వామికి తీసుకొస్తున్న ఆవు నెయ్యి ట్యాంకర్ బోల్తా పట్టం దగ్గర నుంచి పరకామణిలో నిన్నో మొన్నో చోరీ జరిగినట్టు అవన్నీ బిఆర్ నాయుడు కొట్టేశాడు అని చెబుతున్న వరకు ఇవన్నీ కూడా ఈ పరకామణిలో ఈ చోరీ ఈ పెంచలయ్య అనే అతను
అతన్ని తీసుకొచ్చి పెట్టింది భూమన కరుణాకర్ రెడ్డి, అతని మీద నిఘా వేసి పట్టుకున్నది బిఆర్ నాయుడు. ఈ వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే బిఆర్ నాయుడు దోచుకుంటున్నాడని ప్రచారం చేస్తున్నారు. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడ్డది. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడితే నెయ్యి లేదు, ఇంకా తిరుపతిలో నెయ్యి అయిపోయింది, ఆవు నెయ్యి అయిపోయింది, ఇంకా లడ్డూలు కట్టడమే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, కష్టం అయిపోతుంది అని ప్రచారం చేశాడు ఈ భువన కరుణాకర్ రెడ్డి. అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయటానికి నువ్వు ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు భూమన కరుణాకర్ రెడ్డి? నువ్వు కల్తీ నెయ్యి ఇచ్చింది, స్వామివారికి నైవేద్యం పెట్టింది నువ్వు నీకన్నా ముందరున్న వైవి సుబ్బారెడ్డి. మీ ఇద్దరు కలిసి మహాపాతకానికి ఒడిగట్టి అది బయటపడ్డ తర్వాత మీరు ఆర్గ్యుమెంట్లో ఎందుకు మారుస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇదే పాయింట్ చెప్తాడు. ఏది? నెయ్యి బోలేబాబా డైరీ మీద నిందలు మోపి ఇప్పుడు తీసుకొచ్చి హెరిటేజ్కి ఇచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు హెరిటేజ్కి ఇవ్వటానికి బోలేబాబా డైరీ మీద నిందలు మోపారు అని చెప్తున్నాడు. రెండు తప్పే. ఇప్పుడు హెరిటేజ్కి ఇవ్వటం అనేది తప్పు, బోలేబాబా డైరీ మీద నిందలు మోపారు అనటం తప్పు. రెండు తప్పే. ఎందుకు అంటే హెరిటేజ్కి ఇవ్వలేదు, హెరిటేజ్కి సంబంధం లేదు. బోలేబాబా డైరీ కల్తీ చేశాడు, 1 లీటర్ పాలు కూడా సేకరించకుండా కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసి స్వామివారి ప్రసాదాలకు ఇచ్చాడు అనేది అది కన్ఫర్మ్ అయిపోయింది. 2 అబద్ధాలను తీసుకొచ్చి జాయింట్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి చెప్తాడు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన మనుషులు వాళ్ళు పెట్టిన దొంగలు పరకామణిని కొల్లగొడుతూ ఉంటే బిఆర్ నాయుడు వాళ్ళందరినీ పట్టుకుంటున్నాడు. అందుకనే బిఆర్ నాయుడు మీద కసి. అదేగాక గతంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి నా మనుషులు ఇంకా 2000 మంది ఉన్నారని చెప్పాడు కదా సార్. దాంట్లో ఒకళ్ళని చెప్పేసి అనుకోవచ్చు. ఇతనే పెంచలేయా, అందులో ఒకళ్ళు, ఆ 2000లో ఒకడు మెయిన్. పరకామణిలో ఎవడన్నా ఏ దౌర్భాగ్యుడన్నా కొట్టేస్తాడా? మంగళసూత్రాలు వేస్తే అంటే ఏంటి, ఎవరో నిలువు దోపిడి ఇచ్చారు, ఆ మంగళసూత్రాలు కొట్టేశాడు ఆ దౌర్భాగ్యుడు. వెంకటేశ్వర స్వామికి చెందాల్సినవి అవి, అటువంటి మంగళసూత్రాలు కొట్టేశాడు. ఎవడ్రా అని చెప్పి చూస్తే నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు గోల. పరకామణిలో చోరీ జరిగింది అంటే నేను అనుకున్న పాతదేంటి మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అనుకొని నేను తిరుపతిలో ఉన్న మా వాళ్ళని, మా రిపోర్టర్లను వాళ్ళని అడిగి ఏం జరిగింది అంటే ఇది 2025లో జరిగిందండి అని చెప్పి వాళ్ళు అన్ని డీటెయిల్స్ నాకు ఇస్తే నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు. పరకామణి చోరీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరకామణి చోరీ గురించి ఇప్పటివరకు ఎవడు మాట్లాడలా. రవికుమార్ గురించి ఎవడు మాట్లాడలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చిన్న చోరీ అన్నాడు. మిగిలిన ఈ భువన కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడలా? అంటే 300 కోట్లు చిన్న చోరీ సార్, చాలా చిన్న చోరీ. 1,00,000 కొట్టేసినోడికి 300 కోట్లు పెద్ద విషయం. 1,00,000 కోట్లలో 300 ఎంతండి? అందుకని వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఈ వైసీపీ బ్యాచ్ తోటి మొత్తం హిందువుల ముసుగులో ఉన్న ఈ వైసీపీలు, అంటే మరి ఆ పదం వాడకూడదని వాడట్లేదు, ఈ వైసీపీఎన్లు వీళ్ళందరూ వచ్చి చేస్తున్న ప్రచారం, తప్పుడు ప్రచారం, మరి ముఖ్యంగా అదేమి దౌర్భాగ్యమో కానీ ఈ దౌర్భాగ్యులందరూ తిరుపతిని టార్గెట్ చేసుకున్నారు, పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళ పాపానికి మాత్రం నిష్కృతి లేదు. కనకదుర్గ గారు ఏకసభ్య కమిటీ అయితే వేశారు, దినేష్ కుమార్ గారు ఇప్పుడు అన్ని విచారణ చేస్తున్నారు అందరినీ కూడా. ఇప్పుడు రేపో మాపో వైవి సుబ్బారెడ్డి గారిని కూడా పిలిచే అవకాశం ఉంది, పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఆయన గతంలోనే కంప్లీట్గా బయటకు వచ్చేసి మీడియాతో కూడా చెప్పాడు, ఏంటి నెయ్యిలో కల్తీ జరిగిందంటే నేను చెప్పడం ఏముంది,
అటు సిట్టు కూడా తేల్చేసింది కదా, కల్తీ అయితే జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నాడు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో ఒక రకంగా, అదే విధంగా చూసుకుంటే నేషనల్ మీడియాతో వేరే రకంగా, నేషనల్ మీడియాలో చెప్పేశాడు అవును కల్తీ జరిగిందని చెప్పేశాడు. సో ఇప్పుడు అదే ఒప్పుకోబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇవాళ దసరాలన్నీ అందజేశారు కదా టీటీడీలో దినేష్ కుమార్ గారి టీంకి. సో మీరు అన్నట్టుగా ఇవాళ మరి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకోసారి ఒప్పుకుంటాడు. ఆల్రెడీ ఒప్పుకున్నాడు ఆయన, ఇప్పుడు కొత్తగా ఒప్పుకునేది ఏం లేదు. ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రిపోర్ట్స్ ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే అది మనందరికీ తెలుసు, కానీ వాళ్ళు ఇంకా బుకాయిస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు అయితే బుకాయిస్తున్నారు. ఇందాక వీరు అన్నారు చూడండి, తిరుపతి మీద పడ్డారు వీళ్ళందరూ అని. ఇప్పుడు ఉగ్రవాదులు అంటే ఎవరో కాదండి, వీళ్ళు కూడా ఒక రకమైన ఉగ్రవాదులే. ఇప్పుడు మనుషుల్ని చంపితేనే ఉగ్రవాదులు అనక్కర్లే మనం. ఉగ్రవాదం అనేది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఇక్కడ దోచుకునే రూపంలో ఉన్నారు ఈ ఉగ్రవాదులు. అంటే భక్తుల రూపంలో ఉన్నారని చెప్పాను, వాళ్ళన్నా సరే వేరే మతం భక్తుల్లాగా నటిస్తున్నారు. అసలు భక్తులు మంచి వాళ్ళే, ఈ దొంగ భక్తులు ఉగ్రవాదుల్లాగా తయారయ్యి దోచుకున్నారండి. మామూలుగా దోచుకోలేదు అసలు. అయితే పెంచలయ్య అనే వాడిని పెట్టడం ఏంటి, వాడు రోజు పట్టుకెళ్ళిపోవటం ఏంటి, అసలు ఎక్కడైనా ఉంటుంది అంటే మీకు అసలు నిఘా ఉండదు అక్కడ. అంటే నిఘా కూడా అంటే తప్పించేశాడంటే అక్కడ కూడా వాళ్ళ మనుషులే. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ దినేష్ కుమార్ కమిటీ బయటకు తీస్తారు. ఇప్పుడు అంటే మనం ఇంకా 300 కోట్ల ఎన్ని కోట్లని మనం అనుకుంటున్నాం. 300తో ఆగుతుందో 3000 వరకు వెళ్తుందో మీకు నాకు తెలియదు కదా. ఎందుకంటే స్వామివారికి ఎంత వస్తుందో స్వామివారికే తెలియదు. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అన్నట్టుగా అది ఎలాగా తేలింది. అయితే కరుణాకర్ రెడ్డి అక్కడో మాట ఇక్కడో మాట చెప్పాడు కాబట్టి ఇప్పుడు రెండూ కలిపి ఒక మాటగా చెప్పిస్తారు. అంటే నువ్వు అక్కడ మాట్లాడింది ఇక్కడ చెప్పమ్మా, నువ్వు నేషనల్ మీడియాలో ఏం చెప్పావో అదే ఇక్కడ లోకల్ మీడియాలో చెప్పి వాళ్ళని దినేష్ కుమార్ కమిటీ చెప్పిస్తుంది. అయితే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏకసభ్య కమిటీ క్యాన్సిల్ చేయమంటే కోర్టు చాలా సవ్యంగా పనిచేసి చక్కటి తీర్పు ఇచ్చి ఏకసభ్య కమిటీ అయినా దినేష్ కుమార్ లాంటి వ్యక్తిని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంటే సరైన వ్యక్తిని పెట్టారు. ఇప్పుడు 100 మందిని పెట్టే కంట 100 మందికి సరిపడా ఒక వ్యక్తి చేయగలడు అన్నప్పుడు దినేష్ కుమార్ లాంటి వాళ్ళని పెడతారు. కాబట్టి ఇవాళ దినేష్ కుమార్ రావటం వల్ల ఏమవుతుందంటే ఈ కేసు త్వరితగతిని తేలిపోతుంది. అందుకే ఇవాళ మంగళవారం తాడేపల్లికి రాకుండా జగన్మోహన్ రెడ్డి యలహంకలో కూర్చున్నాడు. ఎందుకంటే ఓ పక్క ఈ స్కాము, ఇంకో పక్క లిక్కర్ స్కాము, మరో పక్క వివేకానంద రెడ్డి హత్యది, ఇలా అన్నీ కూడా ఒక చివరి రూపానికి వచ్చేసాయి, చివరి దశకి చేరుకున్నాయి. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఎట్లాగ మనం కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, ఎలాగ కేంద్ర హోంమంత్రిని మనం ప్రసన్నం చేసుకోవాలి, లేదు ఎలాగ ప్రధానమంత్రి దగ్గరికి కేసులను తీసుకెళ్ళాలి, మనం జైలుకి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి, దీని మీద ఆయన ఫోన్లలో మంత్రాలు జరుపుతున్నాడు ఢిల్లీతోటి. అంటే ఢిల్లీలో ఉండే అధికారులు కావచ్చు, లేదు హోంమంత్రికి సంబంధించి ఆయనకి ఎవరు దగ్గరున్నారు, దగ్గర మనుషులు వాళ్ళు మనకు తెలుసా లేదా. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా హ్యాండిక్యాప్ అయిపోయాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకు, విజయసాయి రెడ్డిని పంపించేసి. కాబట్టి విజయసాయి రెడ్డి ఉంటే ఢిల్లీలో అన్ని చక్కబెట్టేవాడు. హింట్ ఇచ్చాడు, ఆల్రెడీ చెప్పాడు, నీ కోటరీ నువ్వు పక్కకు పెట్టేసేయి, నువ్వు నన్ను పిల్లు వెనక్కి, నీకు నేను అన్నీ చూసుకుంటాను, కూటమిని కూడా బ్రేక్ చేస్తానని అంతలా చెప్పినా వినలేదు. అంటే పోగాలం అయితే అలాగే ఉంటుంది. అందుకని ఇవాళ ఆయన మలగుల్లాలు పడుతున్నాడు యలహంకలో కూర్చుని. కాబట్టి అంటే చూడండి కేసు తీవ్రతరం ఎంత అయిందో మీకు చెప్తున్నా, అందుకని ఇవన్నీ చెప్పా. సో ఇవాళ కేసు అనేది ఒక ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశ చాలా కీలకం ఇంకో రకంగా చూసుకుంటే. ఎందుకంటే ఇంతవరకు ఉండే లెక్కలు వేరు, ఇప్పుడు తేలబోయే లెక్కలు వేరు. మనం ఇంతే ఈ లెక్కలే అనుకుంటున్నాం, కాదు సుమా, కొత్త లెక్కలు వస్తాయి మనకి, ఇంకా కొత్త కొత్త మనుషులు రావచ్చు. ఇప్పుడు మనం ఊహించింది లిక్కర్ స్కామ్లో ఎంతమంది వచ్చారు, ఆఖరికి మన చాణక్య కూడా వచ్చాడు కదా, అక్కడెక్కడో ఉండి అతను నేపాల్లో పట్టుబడ్డాడు. అతను డబ్బులు అక్కడ కాపలా కాసేవాట. మన గిడ్డంగులు కాపలా మనకు తెలుసు, మీకు తెలుసు కదా, ధాన్యం గిడ్డంగులు అవి మనకు ఆ కాపలాలు తెలుసు. కానీ ఇలా డబ్బు గిడ్డంగులు కాపలాలు అనేది మనం ఫస్ట్ టైము అంటే వైసీపీ వాళ్ళ ద్వారా మనం వింటున్నాం కొత్త కొత్త విషయాలన్నీ. అంటే వీళ్ళు ఎంత దోచుకున్నారు. సో లిక్కర్ స్కామ్లో దోచుకున్నది ఒక ఎత్తు అయితే, వీటిని అన్నింటినీ కలిపి దేవుడి దగ్గర దోచుకున్నది మొత్తం అన్నీ కలిపి ఇంకా అంతకంటే ఎన్ని రెట్లో మనకు తెలియదు. కాబట్టి దినేష్ కుమార్ కమిటీ అనేది ఇవన్నీ తేలుస్తారండి. కాబట్టి ఇవాళ ఒక్కొక్కళ్ళకి లెక్కలు తేలుతాయి. స్వామివారితో పెట్టుకుంటే లెక్కలు ఎలా ఉంటాయో అనేది వీళ్ళకి లెక్కలు తెలుస్తాయి. ఇవి తెలిసాక ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో ఆ రోజు ఆ లెక్క కూడా తేలుతుంది.
అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి కనకదుర్గ గారు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నో అపాయింట్మెంట్ అని చెప్పేసి అంటున్నారంట. ఎవరికి అపాయింట్మెంట్స్ లేవు, ఇక లేవు అంటే ఖచ్చితంగా స్వామివారితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది రాజశేఖర రెడ్డి గారి విషయంలో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా కల్తీ నెయ్యి విషయం కావచ్చు, భూములు కావచ్చు, ప్రతిదీ కూడా స్కామ్. అన్ని స్కాముల్లో ఇప్పుడు అంతిమ లబ్ధిదారు దగ్గరికి రాబోతుందా, అందుకే పైపడుతున్నాడా అంటే ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి భయం ఉండదండి. బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. డబ్బులతోటి నేను ఏదైనా కొనగలుగుతాను అన్న ధైర్యంలో ఉన్నాడు మొత్తం. అందుకనే ఈ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆస్తులు జప్తు చేస్తూ ఉంటే 440 కోట్లు జప్తు చేస్తే 440 కోట్లే నా జప్తు చేసింది, నా దగ్గర 1,00,000 ఉందిలే అన్నాడు అని అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ వీళ్ళు ఈ వైసీపీఎన్స్ వీళ్ళకి తెగింపుకు వచ్చేసారు. ఇంకా తెగింపుకు రావటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతిదీ కుంభకోణం, ప్రతిదీ బయటకు వస్తున్నది, ప్రతిదీ ఆధారాలతో సహా రుజువు అవుతున్నది. ఏం చేయాలి ఇంకా? అందుకని ఎదురు తిరుగుతున్నారు. ఆ ఎదురు తిరిగి దాడి చేయటం ద్వారా మేము బలవంతులం, మా జోలికి రావద్దు అని నిరూపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ అంబటి రాంబాబు ఉన్నాడు కదా, ఎవడు తిట్టమన్నాడు అంబటి రాంబాబుని? తిట్టాడు. మామూలు కాదు, బూతులు తిట్టాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని అమ్మ నా బూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు సిగ్గుపడాలి కదా. జనరల్గా సిగ్గుపోయి తిట్టాను, ఈ వయసులో 80 ఏళ్ళు వచ్చి ఇప్పుడు తిట్టాను నేను అని కొంచెం సిగ్గుపడాలి. సిగ్గుపడకుండా అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు? నాకు భయం లేదు అంటున్నాడు. భయం లేదని ఊళ్ళు తిరుగుతున్నాడు. ఊళ్ళు తిరిగి ఏం చెబుతున్నాడంటే నాకు 3 కూతుళ్ళు, ఆ 3 కూతుళ్ళు వాళ్ళకి కమ్మోళ్ళనే పెళ్లి చేశాను అని ఒకవైపు చెప్తాడు. ఇంకొక వైపు ఏం చెబుతాడు? నేను కాపులకి నాయకుడిని అంటాడు. నా కూతురు భర్తలందరూ మాత్రం కమ్మోళ్ళే అంటాడు. ఏంది మరి అదేంటి తెలీదు. నేను మాత్రం కాపు నాయకుడిని అంటాడు. అసలు నువ్వు కాపు నాయకుడివి ఎట్లా అయ్యావు, ఎప్పుడయ్యావు అంటే చంద్రబాబు నాయుడిని తిట్టంగానే నువ్వు కాపు నాయకుడిని, నిన్ను జగన్మోహన్ రెడ్డి చేశాడు కాపు నాయకుడిగా. కాపు టైగర్ అన్నాడు. కాపు టైగర్ అన్నాడు. ఎందుకు అన్నాడు? అవతల అయిపోయాడు కాబట్టి ముద్రగడ పని అయిపోయింది. ముద్రగడ పద్మనాభ రెడ్డి కదా అతని పేరు. అందుకని అతను ఇంకా నో మోర్ హిజ్ కాపు. అందుకని ఇప్పుడు ఇంకో కాపు లీడర్ కావాలి. ఈయన కూడా ముంచేయాలి కదా. అందుకని ఈ అంబటి రాంబాబుని తీసుకొచ్చి పెట్టాడు. 3 కమ్మ అల్లుళ్ళున్న ఈ అంబటి రాంబాబు నేను కాపు నాయకుడిని అంటాడు. ఇదే అంబటి రాంబాబు గతంలో కాపులు తాగుబోతులు, తిండిబోతులు, ఏ పనికి పనికిరారు అని చెప్పేసి ఇదే అంబటి రాంబాబు అని. ఇప్పుడు కాపు నాయకుడు ఎలా అవుతాడు సార్? నిజం కాపులు యాక్సెప్ట్ చేస్తారా? కాపులు అసలు ఎవరు రాణిస్తున్నారు చూడండి మీరు. అవును, గతంలో మనం చూసుకుంటే వంగవీటి మోహన్ గారితో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిట్టారట. ఇంకోసారి ఇప్పుడు కూడా ఆయన పేరు ఎత్తొద్దని. చీచి, అసలు వంగవీటి రంగ పేరుని మనం అసలు ఈ సందర్భంగా మనం తీసుకురావద్దు. ఎందుకు అంటే ఆయన వేరు. ఆయన ఏదో మాస్ ఆ డౌన్ ట్రాడన్ పీపుల్ కోసం ఆయన ఏదో పనిచేశాడు. ఆయన పేరు తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తులతోటి లింక్ చేయొద్దు అస్సలు. ఇదే వద్దు. ఇక్కడ అంబటి రాంబాబు లాంటి క్యారెక్టర్లను తీసుకొచ్చి ఎట్లయితే పెడుతున్నాడో ఈ హిందూ దేవాలయాల మీదకి ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని పంపిస్తున్నాడు, వీళ్ళని పంపిస్తున్నాడు. మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా ఈ వైసీపీ అధికార ప్రతినిధుల్లో ఒక 2 ఉన్నారు. ఆ 2 కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందే.
వాళ్ళు వచ్చి తిరుపతి మీద ప్రతిరోజు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నారు, మీరు చూడండి. కావాలని పెడుతున్నారు, కవ్వించటానికి పెడుతున్నారు. వాళ్ళు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం మీద దండయాత్ర చేస్తున్నారు. మహమ్మద్ గజనీ కూడా టచ్ చేయటానికి భయపడ్డా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని వీళ్ళు ఈనాటి ఘోరీలు, ఈనాటి గజనీలు టచ్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో జరిగిన విషయాలు, వైఎస్ రాజశేఖర రెడ్డికి జరిగిన విషయాన్ని వీళ్ళకి గుర్తుకు రావట్లేదు. ఈవోగా అప్పుడు పనిచేసిన ధర్మారెడ్డికి జరిగిన విషయం వీళ్ళకి గుర్తు రావట్లేదు. తెగబడి పనిచేస్తూ ఉన్నారు, తెగబడుతున్నారు. నెయ్యి కుంభకోణం బయటికి తీసుకొచ్చిన వ్యక్తిని క్షమాపణ చెప్పాలంటారు. ఆ కల్తీ నెయ్యి కుంభకోణాన్ని బయటికి తెచ్చింది ఎందుకు అంటే ఇండాపూర్కి ఆర్డర్ ఇవ్వడానికి అంటారు. కుంభకోణం జరిగింది ఎప్పుడు, దాన్ని పట్టుకున్నది ఎప్పుడు, ఇండాపూర్కి టెండర్ వచ్చింది ఎప్పుడు, ఇండాపూర్కి అసలు టెండర్ ఎట్లా వచ్చింది, ఆ ఇండాపూర్ని తీసుకొచ్చి నువ్వు హెరిటేజ్కి ఎట్లా లింక్ చేస్తావు, హెరిటేజ్కి ఇండాపూర్కి ఏంటి సంబంధం? ఇవన్నీ అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇది వాళ్ళు చెప్పుకుంటూ తిరగటం వాళ్ళ రాజకీయ కారణాలు, అవన్నీ మనకు సంబంధం లేదు. రాజకీయంగా ఏం చేసుకుంటారనేది సంబంధం లేదు. కానీ ఈ రోజున వీళ్ళు హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. హిందూ ధర్మం మీద దాడి చేస్తూ హిందూ దేవాలయాల్లో కూడా వీళ్ళు చొచ్చుకొని పోతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి, ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందుకని ఈ వైసీపీ ముఠాల నుంచి, ఈ వైసీపీ ఈ లంపెన్ ఎలిమెంట్స్ నుంచి మనం హిందూ మతాన్ని, మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అయితే కనకదుర్గ గారు, భువన కరుణాకర్ రెడ్డికి ఒకటే ఒక టార్గెట్ ఏంటి అంటే తిరుమలని భ్రష్టు పట్టించడం మాత్రమే. ఆయన చెయ్యనటువంటి ఒక పని లేదు, పెట్టని ప్రెస్ మీట్ ఈ రోజు పెట్టలేదని లేదు, ప్రతిరోజు ఆయనకు అదే పని. ఆఖరికి శనీశ్వరుడి విగ్రహం ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్నా సరే దాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి అనడం కావచ్చు. కౌస్తవం దగ్గర ఖాళీ మద్యం బాటిల్ అతనే పెట్టి అతనే దానికి సంబంధించి ఆయనే మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు. ఇలా ఎన్నో 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 మనం చూస్తున్నాం. అయితే గతంలో ఆయనే చెప్పాడు, ఇంకా నా మనుషులు 2000 మంది ఉన్నారు ఇక్కడే కొండపైన అని చెప్పేసి. సో ఈ వ్యక్తులందరినీ కూడా ఉపయోగించుకొని ఏదో ఒక రభస, ఏదో ఒకటి గొడవ చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలోనే ఉన్నాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఆయన అసలు పనే అది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళల్లో అంటే ఇలాంటి చెడ్డ పనులు చేయమన్న వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేస్తున్నారు. మీరు ఈ పనులు చేయాలి, దేవుడి విషయంలో మీరు ఇలా ఉండాలంటే భయం లేకుండా నిర్భీతితో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి. ఇప్పుడు అదే హిందూ అనుకోండి, కొంచెం వెనకాడు ఉండేవాడు. ఇప్పుడు నాకు డౌట్ పెంచలయ్య కూడా హిందూ కాదేమో అని, ఐ డోంట్ నో. ఎందుకంటే అంత ధైర్యంగా అసలు రోజు బంగారం ఎట్లా దొంగిలిస్తారు మీరు? ఇప్పుడు నేను చెప్తాను, మీరు చేస్తారా? కరెక్ట్, మీ డౌట్ కరెక్ట్. ఇప్పుడు మీరు చేయరు కదా, మీకు కొంచెం పాపభీతి ఉంటుంది. ఇదేంటి మనం అందులో ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు, మంగళసూత్రాలు ఎప్పుడు ఇస్తారు? నిలువు దోపిడీ అనేది భర్తకి బాగలేదనుకోండి, వాళ్ళు నిలువు దోపిడీ అప్పుడు మొక్కుకుంటారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉండే నగలు మొత్తం అన్నీ, వడ్డాణం ఉన్న మొత్తం అన్నీ వేసేసుకుని అక్కడ స్వామివారికి ఇచ్చేస్తారు. ఇచ్చేసి తల్లనీలాలు ఇచ్చేస్తారు. అది చాలా అంటే మనం ఎందుకు ఇటీవల పవన్ అంటే వాడు నిజంగా హిందూ అయి ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్య ఇచ్చారు కదండి, ఆవిడ ఎంత మనస్ఫూర్తిగా చేశారు. ఆవిడ దోష్ ఈజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది అది నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇక్కడికి వచ్చి మీ ధర్మాన్ని నేను పాటిస్తున్నానని ఒప్పుకొని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి దానివల్ల మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఇదేంటిది, మంగళసూత్రాలు కొట్టేయడం ఏంటి అసలు? ఇప్పుడు మీరు అన్నా లెజినో గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు ఏం మాట్లాడారంటే పబ్లిక్ స్టంట్ అని మాట్లాడుతున్నారు. అక్కడ కూటమి వచ్చేసింది, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉన్న తర్వాత కూడా అక్కడ ఏదో స్టంట్ అని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత దరిద్రులో ఆలోచించండి. ఇంకా అంతకంటే మనం పదాలు వాళ్ళలో వాడలేం మనం. ఇప్పుడు ఒక మహిళను పట్టుకుని ఆవిడ కొడుకు చావు బతుకుల్లోంచి బయటపడి మంచిగా బతికాడని ఆవిడ మొక్కుకుని ఆవిడ వచ్చి అక్కడ సంతకం పెట్టాక ఆవిడ ఇచ్చారు. మరి నీకు సిగ్గుంటే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డిని నిలదీ అన్నా, నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు కదా, నువ్వు ఎందుకు సంతకం పెట్టలేదని అడగగలిగారా మీరు? అంటే అది స్టంట్ కాదా?
మనం తీస్తే మనం కూడా చాలా తీయచ్చు, కానీ వాళ్ళ మనం దిగజారక్కర్లా. మొన్న నందీశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఏంటండి అక్కడ సంకల్పం, ముఖ్యమంత్రి కావాలని సంకల్పం బ్రాహ్మణుడు చెప్పటం ఏంటండి? పోనీ ఆయన బెదిరిస్తే చెప్పుంటాడు ఆయన, కానీ నీకు సిగ్గుండాలిగా. అంటే నీకు ముఖ్యమంత్రి కావాలంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలట, దేశాన్ని ఆలాలట. మరి దేశాన్ని ఆడటం ఏంటో ఆ సంకల్పం చెప్పిన వాడికి కూడా ఉండాలి, కొంచెం బుర్ర ఉండాలి. అంటే ఆయన భయంతో ఏం మాట్లాడాడు అర్థం. ఏం భయం అండి? భయం ఏం చంపుతాడా? చేస్తే చావమానండి. సంకల్పం చేయడం చేత కావాలి. అంటే ఆయన ఎలాంటి బ్రాహ్మణుడు ఆలోచించండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇలాగా మీరు గమనించండి, స్వరూపానందేంద్ర దగ్గరికి ఏ రోజు వెళ్ళాడు? ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు వెళ్ళాడు, అవునా? అంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మీకు హిందూ దేవతలు లేకపోతే హిందూ దేవుళ్ళు, హిందూ సొమ్ములు కావాలి. ముఖ్యమంత్రి అయ్యాక మీకు మీ క్రిస్టియన్ దేవుడు గుర్తుకొస్తాడా? అప్పుడు 4 గోడల మధ్య అప్పుడు కూడా క్రిస్టియానిటీ పాటిస్తే తప్పే లేదండి, కానీ హిందూ దేవుళ్ళని ధ్వంసం చేయడం అనేది జరగలేదు. నేను అనేది మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఓకే, కానీ అవసరార్థం అక్షరం సమర్పయమన్నట్టుగా నీకు అవసరమైనప్పుడు ములిగి నేను హిందువుని వాళ్ళ నుంచి అని బొట్టు పెట్టేసుకుని మోసం చేస్తున్నాడని చెప్తున్నా. అక్కడికి మోసం చేసిన అది వేరండి, కానీ తిరుమల కొండ మీద అన్ని వ్యవస్థని దెబ్బతీసి, అన్ని వ్యవస్థలు తలనీలాల దగ్గర నుంచి, పట్టు వస్త్రాల దగ్గర నుంచి, స్వామివారి గోపురం దగ్గర నుంచి, అసలుకి ఎక్కడ కూడా పాపభీతి లేదంటే ఆ భయం లేకపోతే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, కనీసం రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు వదిలేశాడు ఆయన. ఈయన 2 కొండలు కూడా దోచేసుకున్నాడు ఈయన. మీకు అర్థమైందా? ఆయన అక్కడతో వదిలేశాడు. వదిలేస్తేనే ఆయన పరిస్థితి చూసాము. నువ్వు ఇప్పుడు 7 కొండలు దోచుకున్నాక మొత్తం మామూలుగా నిలువు దోపిడీ మనం దేవుడికి ఇస్తాము, ఈయన దేవుడి నుంచి నిలువు దోపిడీ తీసుకున్నాడు కాబట్టి మరి ఈయన ఏమవుతాడో దేవుడే చెప్పాలి. ఈయన ఏ రకంగా నిలువు దోపిడీ చేస్తాడో మనం వేసి చూడాలి. 29 వరకు మరి టైం ఇస్తాడా ఇవ్వడా దేవుడు వెంకటేశ్వర స్వామి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఆ పవిత్రమైనటువంటి కొండని మనం చాలా అసలుకి ఆ కొండ పైన వెక్కుతున్నప్పుడే చాలా మొక్కుని వెక్కుతుంటాం. అటువంటిది స్వామివారికి సంబంధించినటువంటి వాహనాలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ బృందం కావచ్చు, ఎన్నికల ప్రచారానికి కూడా ఆ లడ్డూల్ని పంచడం కావచ్చు, అయ్యే వెహికల్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఒక డబ్బుల్ని తరలించడానికి హైదరాబాద్ దాకా పంపించడం కావచ్చు. అంటే స్వామివారి పేరు చెప్పుకోవడం, లేదంటే మేము గోపూజ చేస్తాం, లేదంటే గోపూజ చేయడం మాకు దినం గడవదని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇలాంటి పనులు చేశారంటే నిజంగా పాపభీతి ఉందా సార్ వాళ్ళకి? స్వామివారిని నిట్ట నిలువున తీసుకొచ్చి నిలువు దోపిడీ చేశారు, ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు చెప్పింది మీరు కరెక్ట్గానే గుర్తు చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి రేషన్ వాహనంలో ఇచ్చేశారు, ప్రజలకి పంచిపెట్టారు. అది మరి అది ఎంత ఎన్నికలైనా కానీ అట్లా ఎట్లా చేస్తావు? అట్లా ఇప్పుడు స్వామివారి ప్రసాదం పవిత్రంగా తీసుకోవాల్సిన స్వామివారి ప్రసాదాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం నువ్వు రేషన్ వాహనాల్లో నువ్వు ఎట్లా తరలించావు అనేది, దానికోసం నువ్వు లడ్డూలు తయారు చేయించి, నిజంగా అవి తిరుపతి లడ్డూలో కాదు, అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకుముందు కరోనా టైంలో ఆనందయ్య అనే అతను కరోనాకి మందు కనిపెట్టాను అంటే అతన్ని కిడ్నాప్ చేసి ఇచ్చాడు కదా. అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఆ మందు నాకే ఇవ్వాలని చెప్పి కూర్చున్నాడు కదా. అంటే వీళ్ళు అసలు మనుషుల్లాగా ప్రవర్తించట్లేదు ఏ అంశంలో కూడా. అవే రేషను బండ్లల్లో మీరన్నట్టు నకిలీ మద్యం డబ్బులని సప్లై చేశారు. అంటే ఎలక్షన్లలో ఎవడికి వీళ్ళకి లడ్డులు ఇవ్వు, వీళ్ళకి డబ్బులు ఇవ్వు, వీళ్ళకి ఇది ఇవ్వు, వాళ్ళకి రేషన్ ఇవ్వు, ఆ రేషన్ అంతా మళ్ళీ కలెక్ట్ చేసి కాకినాడ షిప్ ఎక్కించు, ఇదే గోల తప్ప వీళ్ళకి అసలు ఏమైనా బాధ్యత ఉందా? ఏమాత్రం ఈ బెరుకు లేకుండా, అంటే హిందూ మతాన్ని ఇంత దుర్వినియోగం చేస్తూ, వెంకటేశ్వర స్వామిని ఇంత పలచన చేస్తూ భక్తుల్లో అసలు ఈ దుర్మార్గులు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను జగన్ గారు. మొన్న ఏదో 2-3 రోజుల కిందట నేను ఆ భువన కరుణాకర్ రెడ్డి ఎవరో ఒక అతనికి ఇంటర్వ్యూ ఇస్తే చూశాను నేను. ఒకవైపు ఈ వైసీపీఎన్స్ అందరూ కూడా, అంటే ఈ జగన్ బ్యాచ్
ఏమని ప్రచారం చేస్తున్నారు? ఆ 338 జీవోని దాచిపెట్టేసి రాజశేఖర్ రెడ్డి 7 కొండలు కాదు 2 కొండలే వెంకటేశ్వర స్వామి, మిగిలినవన్నీ నావి అని ఎట్టయితే జీవో ఇచ్చాడో 338 జీవోని ఇచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, తెలుగుదేశం అప్పట్లో తెలుగుదేశం నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బాగా గందరగోళం చేస్తే దాన్ని సవరిస్తూ 2 సంవత్సరాల తర్వాత 746, 747 జీవోలు ఇచ్చారు. ఈ 746, 747 జీవోలు అంటే మళ్ళీ రెస్టోర్ చేస్తూ 7 కొండలు వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నా అని చెప్పి రెస్టోర్ చేస్తూ ఇచ్చిన జీవోల్ని, ఆ జీవోల్ని గుర్తు చేస్తూ 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని చెప్పిందే మా నాన్న అని క్యాంపెయిన్ మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఒక యూట్యూబర్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? ఆ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పంపించాలి. భూమన కరుణాకర్ రెడ్డి క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు. ఏమన్నా తెలుసా? శామ్యూల్ అనే అధికారి ఆ రోజు పంచాయతీరాజ్ సెక్రటరీగా ఉన్నాడు. శామ్యూల్ అంటే పేరు చెబితే మీకు అంత జాతకం అర్థమైపోతుంది కదా. ఆ శామ్యూల్ అనే అధికారి వెంకటేశ్వర స్వామికి 2 కొండలే అనే జీవో ఇచ్చాడు. ఆ తర్వాత నేను రాజశేఖర్ రెడ్డి అన్నగారిని కలిశాను. కలిసి అన్న శామ్యూల్ ఇట్లా జీవో ఇచ్చాడు, దీని మీద అందరూ గొడవ చేస్తున్నారు అని నేను చెప్పాను అని చెబితే రాజశేఖర్ రెడ్డి 746, 747 జీవోలు ఇచ్చాడు అని భూమన కరుణాకర్ రెడ్డి చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. అంటే మొత్తం రాజశేఖర్ రెడ్డి బాధ్యుడు కాదు, శామ్యూల్ బాధ్యుడు అన్నాడు. ఈ శామ్యూల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర్ రెడ్డే కదా. ఆయన స్వతహాగా అయితే చేయడు కదా. రాదు కదా. చిన్న డౌట్ క్లారిఫై చేయండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా మాకు తెలియదు, ఆ అధికారులు చేశారు అంటున్నారు. ఇటీవల కాలంలో ఎవరు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వాళ్ళు ఒక స్థలం కబ్జా చేశారో ఏదో, దాని మీద కేసు పెడితే మాకు తెలియదు, అతను ఎవడో మాకు అవన్నీ చేసి పెట్టాడు, అతను చచ్చిపోయాడు ఆల్రెడీ అంటే వాళ్ళు ఎవడో చేసేస్తే వీళ్ళు సంతకాలు పెట్టేస్తారు. అక్కడ దక్కింది మేడం. కల్తీ నెయ్యి విషయంలోనే వైవి సుబ్బారెడ్డి అవును కల్తీ చేయిందని ఒప్పుకొని నాకు సంబంధం లేదు, అది మొత్తం అంతా కూడా అధికారులు ఏం చెప్పారు. అలాగే మొత్తం అందరూ అలాగే ఉన్నారు. అది నాకు క్లారిటీ కావాల్సింది. భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు మీ నాన్న చేసిన పాతకాన్ని, మహాపాతకాన్ని. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూసుకో, భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు చూసుకో. 338 జీవో ఇచ్చి 7 కొండల్ని 2 కొండలు చేసింది మీ నాన్న. ఆ విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు. శామ్యూల్ పంచాయతీరాజ్ సెక్రటరీగా శామ్యూల్ చేశాడా లేకపోతే జోసెఫ్ చేశాడా అనేది కాదు. శామ్యూల్ రాజశేఖర రెడ్డి చెప్పకుండా చేస్తాడా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి శామ్యూల్ కాదు కదా ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ శామ్యూల్ అనే పంచాయతీరాజ్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పకుండా జీవో ఇస్తాడా? ఏం మాట్లాడతారా మీరు? ఆ వీడియో చూపించు, జగన్కి చూపించండి ఒకసారి, జగన్ కూడా చూడాలి. ఇటువంటి అంటే నువ్వు తప్పుడు ప్రచారం చేస్తావు, నువ్వు ప్రతిదీ తప్పుడు ప్రచారమే. ఆ రోజున ఈ 338 జీవో రద్దు కావాలి, రద్దు అయితే నేను కొండకి నడిచి వస్తానని మొక్కుకున్నాడు చంద్రబాబు నాయుడు. హిందూ సంఘాలన్నీ ఉద్యమించినాయి. ఆ తర్వాత ఈ రాజశేఖర రెడ్డికి వేరే గత్యంతరం లేక మరి అప్పుడు శామ్యూలే ఉన్నాడు కదా. మరి 746, 747 జీవోలు ఇచ్చింది కూడా శామ్యూలే. అంటే ఇవేమో నీకు తెలిసి ఇచ్చాడా, అదేమో నీకు తెలియకుండా ఇచ్చాడా? ఏం మాట్లాడతారా మీరు? ఏం మాట్లాడతారు? నీకు కన్వీనియంట్గా ఉన్నదేమో రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, నీకు కన్వీనియంట్గా లేనిదేమో శామ్యూల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ 338 జీవో రద్దయిన తర్వాత చంద్రబాబు నాయుడు అలిపిరి నుంచి వెంకటేశ్వర స్వామికి నడుచుకుంటూ కొండకి నడుచుకుంటూ ఎక్కాడు, మొక్కు తీర్చుకున్నాడు. రాజశేఖర రెడ్డి చేసిన పాపానికి చంద్రబాబు నాయుడు గారు మొక్కు తీర్చుకోవాలి, మొక్కు ప్రాయశ్చిత్తం చేస్తారు. పాప పరిహారం ఆయన చేశారు.
అంటే ఈ దుర్మార్గులందరూ ఎగబడి వెంకటేశ్వర స్వామిని అల్లరి పాలు చేయటానికి ఎంత దుర్మార్గమైన రాజకీయాలు ఆడుతున్నారో చూడండి. ఒక్కటి కాదు, రెండు కాదు, మీకు ఆ రోజు 7 కొండలు కాదు 2 కొండలన్నీ 338 జీవో ఇచ్చిన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈ రోజున పెంచలయ్యని పరకామణి దగ్గర పెట్టి దానికి స్టోర్స్ ఇన్ఛార్జిగా పెట్టి చోరీ చేయించి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన మంగళసూత్రాలని దొంగిలించి ఆ దొంగతనాన్ని బిఆర్ నాయుడు పట్టుకుంటే బిఆర్ నాయుడు మీద తిరిగి మళ్ళీ చెప్పిస్తున్నారు అంటే వీళ్ళకి దుర్మార్గులు అన్న పదం కూడా సరిపోదు. దుర్మార్గులు అన్న పదం కూడా చాలా చిన్నది. ఎంత ఆవేదనగా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంది మాకు, మా అందరికీ నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే. ఆ నమ్మకం మీద ఆడతారా మీ నీచమైన రాజకీయాల కోసం? అందుకనే ఈ మొత్తం ఈ టోటల్ వ్యవహారంలో మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో ఫైనల్గా కనకదుర్గ గారు, మొత్తం హిందువులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, మాతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి ఆగ్రహం చూపిస్తున్నారు. అది కాక ఒక డేట్ కూడా ఏదో ఫిక్స్ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా ఒక పెద్ద ధర్నా కూడా చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడే జరగాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక వ్యవహారాలు మాత్రం నిజంగా హిందూ మనోభావాలు మొత్తం కూడా దెబ్బతినేలా ఉన్నాయి. సో ఈ యొక్క పెద్ద ఒక నిరసన అయితే తెలియజేయబోతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిరసన తెలియజేయాలండి, ఒక ఐక్యత రావాలి. ఎందుకంటే మీరు ఇందాక సత్యమూర్తి గారు మాట్లాడిన దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. ఒక వెంకటేశ్వర స్వామిని వాళ్ళు వేదికగా చేసుకుని, ఒక వెంకటేశ్వర స్వామిని టార్గెట్గా చేసుకుని దోచుకోవడమే కాదు, ఇక్కడ హిందువుల సంపద దోచుకోవడం ఒకటి. ఆ రోజు మనకు తెలిసి సోమనాథ్ దేవాలయాన్ని ఇట్లా సెంటిమెంట్ మీద దాడి, ఇది చాలా బాధాకరం. వాళ్ళ నాన్న అదే చేశాడు, జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. వాళ్ళ నాన్న ఇంత ఘోరంగా చేయలేదు, కంపారిటివ్గా చూస్తే. చేద్దాం అనుకున్నాడు కానీ ఆయన అది చేయకుండా అయిపోయింది. కాకపోతే అప్పుడు 2005లో మీరు అన్నట్టు 337 జీవో తీసుకొచ్చినప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, లేకపోయినా కానీ అంత పెద్ద ఎత్తు నిరసనలు తట్టుకోలేక మళ్ళీ జీవో 746 747 ఇచ్చాడంటే ఆయనకు అర్థం అయిపోయింది ప్రజల ఆగ్రహం. అంటే దేవుడికి భయపడ్డాడు, ప్రజలకి భయపడ్డాడు. ఈ భయం రావట్లేదు ఇవాళ. ఇప్పుడు మీకు ఇక్కడ భూమన కరుణాకర్ ఏదో తెగించిన వాడికి ఏదో లింగం అంటారు, తెడ్డే లింగం అన్నట్టుగా. తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఒక 50,000 కోట్లు లేదంటే 60,000 కోట్లు దోచుకున్నాడు. ఈయన 5 లక్షల కోట్లు దోచుకున్నాడు కాబట్టి పెద్ద నాకు నన్ను ఎవరు దేవుడు ఏం చేయగలడు అనుకుంటున్నాడు. దేవుడు ముందు మనం ఎంత అల్ప ప్రాణులమో దేవుడే చూపిస్తాడు. ప్లస్ ఈ ధర్నా చేసిన రోజు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి పారిపోకూడదు. మనం అది మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే భయపడి ఆ రోజు పారిపోకూడదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళందరూ తిరుమలలో చేస్తారా, తిరుపతిలో చేస్తారా, ఇంకా వెన్యూ మనకేమీ రాలేదు. బహుశా తిరుపతి వేదిక కావచ్చు, మనకు తెలియదు. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తారా అనేది. ఒకవేళ అలా జరిగితే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి పరారీలో ఉండకుండా చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను తిరుమలకు వస్తున్నా అంటున్నాడు, కానీ రావట్లేదు. నిజంగా తిరుమలకు రప్పియాలా లేదంటే ఏం చెప్తారు సార్? మనం ఎందుకు రప్పించటం? ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతి రావటం ఎందుకండి, దరిద్రం కాకపోతే. ఈయన వచ్చి అక్కడ డిక్లరేషన్లో సంతకం పెట్టాడు, అక్కడికి వచ్చి తీర్థాన్ని ప్రసాదాన్ని అపవిత్రం చేస్తాడు. వద్దు, ఆయన వస్తానన్నా కానీ ఎవరు కూడా రానివద్దు, అడుగు పెట్టనే వద్దండి, పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు అసలు వీళ్ళందరినీ బ్యాన్ చేయాలండి. కొండ మీదకి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, ఆ పెంచలయ్యో హూ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం అందరినీ బ్యాన్ చేయమని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం.